థ్యాంక్ యూ అపర్ణ, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. వెంటనే లగేజ్ సార్ తీసుకో. ఆగు తమ్ముడు. తొందరపడు. వచ్చిన పని అయిపోయింది కదక్కా. ఇంకా అవ్వలేదు. అపర్ణ నాతో వస్తానంటుంది. ఇప్పుడొస్తుంది. ఇలా వెళ్ళి అలా వెంటనే ఈ ఇంటికి తిరిగి రాదన్న గ్యారంటీ ఏదన్నా ఉందా? తన మాటలు ఎలా నమ్మాలి? ఇప్పటిదాకా చేసిన తప్పు ఇక ముందు చేయదన్న నమ్మకమేంటి? అవును కదా బావా, నాన్న పులి కథలాగా ఎన్నిసార్లు జరగలేదు. నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నువ్వు నిజంగా మారిపోయి ఉంటే ఇప్పటిదాకా జరగని మీ ఫస్ట్ నైట్ ఈ రోజు నైట్కి జరగాలి. అల్లుడు గారికి అపర్ణకి ఇంకా శోభనం జరగలేదా? చెప్పు. ఈ రోజు మీకు ఫస్ట్ నైట్ జరిగితే నువ్వు మారావని నమ్ముతాం. జరగలేదు అంటే నా తమ్ముడిని నువ్వు మరోసారి పిచ్చోడిని చేస్తావని అనుకుంటాం. వదినేంటి ఇలా చేస్తుంది? ఇప్పుడు వీళ్ళకి శోభనం ఏంటి? మాట్లాడు వెంటపర్ణ, చెప్పు. నిన్ను నమ్మడానికి ఏం చేయాలి అని అడిగావు కదా. నేను చెబుతున్నాను, ఈరోజు అల్లుడు గారికి అపర్ణకు శోభనం. అపర్ణ మారిపోయిందని, మీతో వస్తుందని నేను మాటిస్తున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు ఒకసారి మాటిస్తే ప్రాణం పోయినా తప్పరు. రా అపర్ణ. ఇప్పటిదాకా మీ తొలి రాత్రి జరగలేదని నాకెందుకు చెప్పలేదమ్మా? ఈ రోజు మా ఫస్ట్ నైట్ జరుగుతుందని నువ్వెందుకమ్మా మాటిచ్చావు? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇప్పటి వరకు మీరిద్దరూ కలుసుకోలేదంటే అల్లుడు గారితో ఆ స్థాయిలో గొడవ పడ్డావన్నమాట. లేదమ్మా, ఆయనతో నాకేంటి గొడవ? మరెందుకు కార్యం జరగలేదు? అది అత్తయ్య ఇందులో వేరే కారణాల వల్ల జరగలేదమ్మా. చూసావా వాళ్ళ నిర్వాకం? మన ముందు ఒకలా, మనం లేకపోయేసరికి ఒకలా. ఇద్దరు నాటకాలు ఆడుతున్నారే. నిన్ను దద్దమ్మ చేసి ఆడుకుంటున్నారు. అది ఎక్కడికి పోదో వాడు నీతో రాడు. ఇద్దరు ఇక్కడే కలిసి కాపురం చేసి పిల్లల్ని కంటారు. నిన్ను పని మనిషిని చేస్తారు. నీ బతుకంతే బానిస బతికైపోతుంది.
నువ్విలా మూతి ముడుచుకొని కూర్చుంటే నేనెంత అలంకారం చేసినా వేస్ట్ అక్క. నీలో అసలైన అందం ఎక్కడుందో తెలుసా? నీ నవ్వులో. నీ మొహంలో ఆ నవ్వే లేకపోతే ఈ నగలు మేకప్ అంత శుద్ధ దండగా. మనసుకు ఆనందం ఉంటేనే కదే మొహంలో నవ్వొచ్చేది. ఆకలిగా ఉన్న అన్నం తినాలనిపించకపోవడం, దాహం వేస్తున్నా నీళ్లు గొంతుకు దిగననడం, నిద్రస్తున్నా పడకకు దూరంగా ఉండడం, ఇవన్నీ ఏ రకమైన జబ్బులో నాకు తెలియదు. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి అలాగే ఉంది. ఆ మానసిక రోగాన్ని ఇంతటితో వదిలేయ్ అపర్ణ. నీ అనవసర భయాల్ని కూడా తుంచేయ్. నీకు నీ కాపురమే సరైన చికిత్స. ఆ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం నీ దగ్గరికే వచ్చింది. ఇది నీకు ఆఖరి అవకాశం. జాగ్రత్తగా నిలబెట్టుకో. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మీ గురించి నేను ఆలోచించడం తప్పు అంటున్నారు. నా గురించి మాత్రమే నేను ఆలోచించాలన్నా స్వార్థం వైపు నన్ను వెళ్ళమంటున్నారు. మీకోసం నేను చేయాలనుకున్న త్యాగం నిరర్థకమైందని మీరు అనుకుంటే మీరు చెప్పినట్టే వెళ్తానమ్మా. తలకు మించిన ధర్మం పనికిరాదంటారపన్నా. నువ్వు చేస్తోంది త్యాగమో, మేం చెప్తోంది స్వార్థమో పక్కన పెట్టు. నువ్వు అర్జున్ని ప్రేమిస్తున్నావని నిరూపించుకో. అతనితో కలిసి అత్తారింటికి వెళ్ళిపో. అంతే చాలు మాకు. స్నేహ, అలంకరణ పూర్తయితే అక్కను దేవుడి గది దగ్గరికి తీసుకురా. ఈ పూల పంపుపై బావతో కలిసి పడుకోవాల్సిన దాన్ని ఇప్పుడు ఇంకెవరి కోసమో పూలు చల్లుతున్నాను. బాధపడికే, నీ బావ పక్కన ఇంకెవరికీ చోటు లేకుండా నేను చేస్తాను కదా. అపర్ణ చచ్చినా ఈ గదిలోకి రాదు. వచ్చినా అర్జున్తో ఆరక్షణం కూడా ఉండలేదు. అలా ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి బావ మనసు విరిగిపోయి నా వైపు మరలిపోతే బావ భార్య నేనే, బావ పిల్లలకి తల్లిని నేనే. ఎప్పటి నుంచో కంటున్న కలిది. ఇకపై అది కల కాదు, నిజం. ఎప్పటికైనా బావే నీ భర్త, వాడి బిడ్డలకి నువ్వే తల్లి. ఆ రోజు అతి త్వరలోనే రాబోతుంది. ఆ రోజు నీకు 7 వారాల నగలు వడ్డానం చేయిస్తాను వదినా. నువ్వేం కావాలంటే అది చేపిచ్చేస్తాను. అడుగుదినా, ఏం కావాలి? ఇప్పుడెందుకే, అప్పుడే అడుగుతాను. టైం అవుతుంది, పద. ఉమ్, పదక్క, అమ్మ దేవుడి గదికి రమ్మందుగా. చాలా అందంగా ఉంటావు. వాడి గదిలోకి రావడానికి కాస్త టైం పడుతుంది. ఈలోగా నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోదామని నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ రాత్రికి నీకీ గదిలో ఫస్ట్ నైట్, గది బయట మీ అమ్మకి చెల్లికి లాస్ట్ నైట్.